ఏంటి మీ వాళ్ళ వరుసగా అరెస్టులు మొన్నటిదాకా అయ్యాయి, సరే కొద్ది గ్యాప్ ఇచ్చి ఆపేశారనుకుంటే మళ్ళీ మొదలవుతూ ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే రెడ్ బుక్కి ఇంకా రెడ్ సిగ్నల్ పడలేదేమో. అవునా? ఓకే. రెడ్ బుక్కి రెడ్ సిగ్నల్ వేస్తే అప్పుడు ఆగిపోతాయేమో చూడాలి. ఓకే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మానవ హక్కుల్ని ఎప్పుడో ఎక్కడో ఎవరో ఏదో అన్నారని దాన్ని కొత్తగా చూయించేసుకొని కళ్ళలోకి వచ్చినట్టుగా, లేదా మేము ఎప్పుడో రాసుకున్న వాళ్ళని ఏదేమైనా సరే మేము ఖచ్చితంగా వాళ్ళని జైలుకి పంపిస్తాం. ఆఫ్టర్ పాపం అతను పోసాని మురళీకృష్ణ అనుకుంటాను, సినిమా రచయిత లేకపోతే దర్శకుడు, మంచి యాక్టర్ కూడా అనుకుంటాను. అతను హీ హాజ్ ఆల్వేస్ హ్యాస్ బిన్ సరెండర్డ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేసి, బాబు నాకు ఈ రాజకీయాలు వద్దు, వీటి జోలికి రాను, నా ఆరోగ్యం బాగలేదు, గతంలో నేనేమన్నా ఎక్కడైనా మాట్లాడుంటే క్షమించండి అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అంటే సరెండర్ అయిపోయినటువంటి వాడిని నార్మల్గా యుద్ధ నీతిలో, అంటే ప్రభుత్వం నిజంగా ఒక ప్రజల కోసం ఉన్నట్లయితే, అంటే శత్రు వైరుధ్యం మాత్రమే ఉంది మాకు, మిత్ర వైరుధ్యం అనేది మా దృష్టిలో లేదు అని అనుకుంటే మనం ఏం చేయలేం. ఒక సరెండర్ అయిపోయినటువంటి ఒక వ్యక్తిని ప్రభుత్వమే ఒక దౌర్భాగ్య స్థితిలో ఒక గూండాలాగా లేకపోతే ఒక రౌడీలాగా, మేము ఎప్పుడో రాసుకున్నాం, ఖచ్చితంగా ఎవరో అడుగుతున్నారు, వాళ్ళ కోసమైనా చేయాలి, అదేదో ఒకటి ఉండి చూడండి, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం అన్నట్టుగా చేయాలన్నట్టుగా చేశారు. చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే చెప్పనా, పోసాని మురళీకృష్ణ అరెస్టు ఒక న్యూస్గా తయారైంది. ఎందుకు తయారైందంటే నాట్ బికాజ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కోరుకుంటున్నారు, ఇది కాదు. అసలు ఒక సరెండర్ అయిపోయి నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని అన్నటువంటి వ్యక్తి మీద నిజంగా అంత పగబట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది నెంబర్ 1 క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సమాధానం వాళ్ళ దగ్గర ఉంటుందో లేదో నాకైతే తెలియదు, ఉండదని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకు ఉండదనంటే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళట్లేదు, రాజ్యాంగపరంగా వెళ్ళట్లేదు. మనిషిని నిజంగా ఎప్పుడు పనిష్ చేయాలంటే తనకి ఇష్టం వచ్చినప్పుడు కాదు, తను ఒకవేళ మళ్ళా ఎప్పుడైనా చెప్పిన దానికి వ్యతిరేకంగా మళ్ళీ మాట్లాడితే. ఎందుకు విశాల హృదయం ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఉండాలి? రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం చూసారా? ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఆయన కింద నుంచి పైదాకా వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోపం అనే నరం తెగిపోయింది అన్నాడు. తన తండ్రిని చంపేస్తే ఏ బిడ్డకైనా కోపం ఉంటుంది కదా, వదిలేసేయండి వాళ్ళని, వాళ్ళ దేవుడు చూసుకుంటాడు, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు అన్నాడు. సో ఇదేంటి అసలు? పోసాని మురళీకృష్ణ గారు తనకై తాను టోటల్గా నిర్వీర్యం అయిపోయి, నేను ఇంకెక్కడికి పోను, నేను ఇంట్లోనే ఉంటాను, నేను నా భార్య నా కుటుంబం. ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్డ్ కరెక్ట్లీ ఆయన ప్రెస్ మీట్ అంతా కూడా ఇదే నేను విన్నాను. నేను నా కుటుంబం నా భార్య నా సినిమా ఏమంటే చేసుకుంటాను, నేను ఎవరు జోలిపోను, ఏమైనా గతంలో మాట్లాడంటే తప్పు అయిపోయింది క్షమించండి అని వదిలేశాడు. క్షమించండి అని వదిలేసినటువంటి వ్యక్తిని కూడా మీరు నిర్దాక్షిణంగా దౌర్జన్యంగా లాక్కెళ్ళి ఇప్పుడు అతనికి హార్ట్ అటాక్. నిన్నటి రాత్రి నుంచి రాజంపేట సబ్ జైల్లో హార్ట్ అటాక్ అంటే ఇప్పుడు కడప రిమ్స్కి అతనే ట్రాన్స్ఫర్ చేసినట్టుగా లేదా పంపినట్టుగా తెలుస్తోంది. కడప రిమ్స్లో ఏముంటాయండి? ఏ పెద్ద ఫెసిలిటీస్ ఏముంటాయి? కాబట్టి ఈ సపోజ్ టు బి ఐ మీన్ రెఫర్ టు ది హైదరాబాద్ ఆర్ బెంగళూరు, ఏదో ప్లేస్ పంపించాల్సిన అవసరం ఉంది. అంటే మీకు హాస్పిటలైజ్ అయినటువంటి ఒక వ్యక్తిని అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకొని ట్యాబ్లెట్లు మింగుతూ రేపో ఎల్లుండో ఎంఆర్ఐకి పోవాల్సినటువంటి హీఈస్ అండర్ టెస్ట్. ఆ బాడీ అనే మిషన్ టెస్ట్లో ఉంది అతనికి, చాలా వీక్గా ఉన్నాడు, ఏదో ఉంది అతనికి ప్రాబ్లం ఉంది. ఆ టెస్ట్లకు వెళ్ళే అవకాశం కూడా ఇవ్వకుండా మీరు అర్ధరాత్రి లాక్కొని వెళ్ళిపోయారు. ఈ సంథింగ్ వెంట్ రాంగ్. మురళీకృష్ణ అతని పోచానికి సంథింగ్ వెంట్ రాంగ్. దేవుడిని కోరుకుందాం, అలా అతనికి ఏం కాకూడదని కోరుకుందాం, ప్రభుత్వానికి ఆయన వల్ల చెడ్డ పేరు రాకూడదని కూడా కోరుకుందాం. అలాంటివి ఉన్నాయా అంటే ఒకవేళ జరగచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అతను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటాడో, లేకపోతే అతనికి ఉన్నటువంటి హార్ట్ కండిషన్ ఏంటో, పల్స్ రేట్ ఏంటో, బీపీ ఏంటో, షుగర్ ఏంటో, అతనికి ఉన్నటువంటి డిప్రెషన్ ఎక్కడుందో, ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ హార్ట్ మీద పనిచేస్తూ ఉంటే అతను ఈ కెనాట్ టాలరేట్ కదా. నువ్వు గోల్డెన్ అవర్లో నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే ఆ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళని వితిన్ 3-4 అవర్స్లో కానీ నువ్వు హాస్పిటల్ చేయకపోతే ఐ థింక్ టోటల్గా అతను ఒకవేళ పొరపాటున బతికున్నా సరే లాభం లేనటువంటి లెక్క.
అంటే ఎవడివ్వాలి ఈ లైఫ్? అంటే మీ కక్షలకి మీ కార్పణ్యాలకి గతంలో మిమ్మల్ని ఎవరో తిట్టారని ఏదో అన్నారని మీరు ఇంత కక్ష పెట్టుకున్నారు. మీరు ఎప్పుడు ఎవరిని ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరిని అనలేదా? ఎందుకంటే చాలాసార్లు అన్నారు కదా, ప్రెస్ మీట్లు పెట్టి సభల్లో చాలాసార్లు అవి మీకు గుర్తించవా? నేను అడుగుతున్నాను. మీరు ఛాలెంజ్ చేసినటువంటివి, బూతులు తిట్టినటువంటివి, మీరు కుటుంబాలను తిట్టినటువంటివి, ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అంటానికి లేక మిస్టర్ జగన్, రే జగన్ అన్న నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనలేదు, ఏమనలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఎందుకు నేను చెప్తున్నానంటే, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత పోసాని మురళి అనే ఒక సినిమా రచయిత మాతోటి ఓదార్పు యాత్రలో అనేకమైన ప్రాంతాలు తిరిగాడండి. నేను విట్నెస్. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారితో ఓదార్పు యాత్రలో 974 బహిరంగ సభలు చేస్తున్నాం మేము. ఆ బహిరంగ సభల్లో పాపం స్టేజీ మీదకి పిలిచేంతవరకు రాడు, స్టేజీ కింద నిలబడేవాడు. అతని అభిమానం రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్ గారి మీద. అలాంటి వ్యక్తి జగన్కి అభిమానంగా ఉన్నాడు, ఏదో మాట్లాడాడు అని చెప్పి మీరు తీసుకొచ్చారు. మీరు ఎవరిని మాట్లాడలేదా? తీయండి రికార్డులు. అసెంబ్లీ దగ్గర నుంచి, అసెంబ్లీ అంటే మీకు అది కాస్త మీకు ఇది ఉందనుకుందాం, బయట మాట్లాడలేదా? బహిరంగ సభల్లో మీరు చేసిన పాదయాత్రలో మీరేం మాట్లాడారు? మీ ప్రెస్ మీట్లో మీరేం మాట్లాడారు? చాలా వ్యాఖ్యలు ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టలేదా? కుటుంబాన్ని బూతులు తిట్టలేదా? సో వాళ్ళు ఏమన్నా, ఆయన ఏమన్నా మిమ్మల్ని ఈ విధంగా తీసుకొచ్చాడా? సో కాబట్టి ఈ కక్షలు కార్పణ్యాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా మంచిది కాదు. ఎవరికైనా సరే, ఎనీ పార్టీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందండి, ప్రతి మనిషికి మాట్లాడే హక్కు ఉంది. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఈ రెండింటిని నువ్వు తీసేస్తానంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు ఉండేది ఒక 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల్లో కూడా మీరు వచ్చినటువంటి 3వ నెల నుంచి మీ మీద లాట్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోయింది. మీరు ముగ్గురుగా వచ్చినా సరే మీ మీద 3వ నెల నుంచే స్టార్ట్ అయింది. ప్రజలు పొరపాటున వీళ్ళకి ఓటేసారా బాబు అని. కారణం మీరే. అన్నిటికీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదని మీ వాళ్ళు అంటారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అమరావతి మునిగిపోయిందని మీరే అంటారు. కాబట్టి అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారిని చూపిస్తారు. దావోస్కు మీరే పోతారు. ఏం ఒక ఆర్డర్ కూడా రాకపోతే ఏం చేస్తారంటే సేల్స్ మ్యాన్ని ఏం ఆర్డర్లు లేకపోతే పెట్టుకున్నవాడు తీసేస్తాడు. దావోస్కు పోయినటువంటి ఈ సేల్స్ మ్యాన్స్ అందరూ కూడా ఒక ఆర్డర్ కూడా తేలేకపోయారు. వీళ్ళని ఏమనాలి? ఫ్రెండ్షిప్ కోసం పోయి వచ్చామన్నారు. గతంలో దావోస్కు పోయినటువంటి స్పీచెస్ బయట తీయండి, దేనికోసం పోయారు? ఎందుకు మిగతా రాష్ట్రాలు పెట్టుబడులు తెచ్చినాయిగా అక్కడికి వెళ్ళి. వాళ్ళకి ఫ్రెండ్షిప్ అవసరం లేదా? ఫ్రెండ్షిప్ అవసరం లేదా? ఓకే. సో ఇవన్నీ వచ్చే నేపథ్యంలో ఈ ఈ ఈ భయభ్రాంతులను చేసే వ్యవహారం ఒక రెడ్ బుక్ అనేది పెట్టుకొని, సరే ఇప్పుడు నేను ఒకటి తీసుకొచ్చాను, ఒక డైరీ. నేను ఈ డైరీలో ఏమైనా రాసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇట్స్ ఎ డైరీ, దట్స్ ఆల్. నేను రెడ్ బుక్లో రాసుకున్నాను. రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ అంటే ఏంటి రెడ్ బుక్ అంటే? ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భూతమా, లేకపోతే ఒక నరకమా? స్వర్గం కాకుండా నరకమా? దాన్ని చూపిస్తే భయపడాలనా? లేకపోతే దానిలో పేర్లు ఉన్నాయంటే మిగతా వాళ్ళందరూ గజగజలాడాలనా? ఏంటిది? భయపెట్టేందుకు వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. అంటే మీరు భయపెట్టడానికే ప్రభుత్వంలోకి వచ్చారా? నేను అడుగుతున్నాను. ప్రభుత్వంలోకి ప్రజలు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? మేము సరిగా పరిపాలించలేదని భావించి మీరు పరిపాలిస్తారని తీసుకొచ్చారు. కానీ ఇఫ్ యూఆర్ డూయింగ్ మాకన్నా వరస్ట్గా మీరు తయారవుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు రేపు? ఒక యాక్షన్కి ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది కదా అప్పుడు. ఖచ్చితంగా న్యూటన్స్ థర్డ్లా అప్లై అవుతుంది కదా. అప్లై అయినప్పుడు మళ్ళీ రేపు మీరు ఎక్కడ ఉంటారు? కింద కూర్చుంటారు. అప్పుడు మేము మళ్ళీ కొరడా కత్తులు పట్టుకోవాలనా? లేదు. దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ది స్టేట్. ఓకే. మీకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ లేదా 30 సంవత్సరాల ఇండస్ట్రీ, లేకపోతే ఒక డిప్యూటీ సీఎం మీద కోపం, ఇంకో డిప్యూటీ సీఎం రావాలని, లేకపోతే కులాల మధ్య, కుంపట్ల మధ్య, లేకపోతే కుటుంబాల మధ్య మీరు తగాదలు పెట్టుకొని మీరు పరిపాలించే విధానంలో ఒకసారి నేను ప్రశ్నించడానికి వస్తున్న అతను ఈరోజు సాధువులాగా తయారైపోయి ఏం జరుగుతున్నా సరే ఈ రాష్ట్రంలో చూడకుండా కామ్ అయిపోవటం, లేదా జీవితకాలంలో నేను ఇంకా ఈయనతో విడిపోను అని చెప్పటం. అసెంబ్లీలో నిన్నగాక మనం చూసాం కదా, మా స్నేహాన్ని ఎవరైనా విడగొట్టాలంటే మాకే కలిసి ఉంటా ఉన్నారు. కాదు సార్, మీ స్నేహం మీద మీకు డౌట్ వస్తే మీరు ఇచ్చుకునే స్టేట్మెంట్లకి మేమెట్ట బాధ్యులు అవుతాం.
అంటే మీరు విడిపోవాలని కోరుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు వాట్ ఇస్ ద నీడ్? మాకేంటి అవసరం? వాళ్ళు విడిపోతారో కలిసి ఉంటారో లేకపోతే ఎంతకాలం ఉంటారో, ఎక్కడ పడుకుంటారో, ఎక్కడ ఏం చేస్తారో, ఎక్కడ తిరుగుతారో మాకెందుకండి? పరిపాలించండి సరిగా. మీరు ప్రశ్నిస్తానన్న వాడు ఈ రోజు మాట్లాడటం మానేశాడు. చెగువేరే సిద్ధాంతాలు చెప్పాడు, నిజం అనుకున్నాం. కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి, ఇతను ఖచ్చితంగా రెడ్ బుక్ కాదు, ఇతనే ఎర్ర జెండా అనుకున్నాం మేము. ఎర్ర జెండాని మించిపోయి రెడ్ బుక్ అనేది ఒకటి వస్తే అతను నేనే ఎర్ర జెండా అయితే నువ్వు రెడ్ బుక్ ఏంటని అనలేకపోతా ఉన్నాడు. దానిలో ఉన్న పేర్లన్నీ ఒక్కొక్కటి బయటకు లాగుతూ ఉంటే అలా ఎందుకు చేస్తారని అనలేకపోతా ఉన్నాడు. ఇన్ని సమస్యల మధ్య ప్రజలు కొట్లాడుతూ ఉంటే, కొట్టుమిట్టాడుతూ ఉంటే ఒక్క సమస్య మీద ఏమైంది మీ లడ్డు వ్యవహారం? నేను అడుగుతున్నా, ఏమైంది మీ బుడమేర వ్యవహారం? మీరు బయటికి తీసుకొచ్చినవన్నీ ఏమైనాయండి? అవును, అదాని ఇష్యూ కావచ్చు, అన్ని ఒప్పుకున్నారు వాళ్ళే స్వయంగా. మీరే రైట్ చేస్తారు, మీరే క్వశ్చన్ చేస్తారు. అవసరమైతే లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో, ఆవిడ చేతగాటం లేదు, నేను తీసుకుంటా అన్నాడు ఆయన. ఎవరు పాపం? అనిత గారు లేడీ, ఎస్సీ లేడీ, ఆ హోమ్ మినిస్టర్గా ఉంటే ఎంత బెదిరి పెట్టారండి, ఎంత భయపెట్టేశారు అసలు. లా అండ్ ఆర్డర్ ఆవిడ చేతగాని తనం వల్లే, దానివల్ల నాకు తెలిసి దావోస్లో ఒక్కడు కూడా రాకుండా. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటేనే పెట్టుబడులు అనేవి వచ్చాయి. ఏదైనా సరే, ఏ రాష్ట్రానికైనా ప్రాపర్గా ఉండాలి కదా. భద్రత ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేకుండా ఎక్కడికి వెళ్ళింది? ఏమన్నా వేరే వాళ్ళు దొంగలేమో జొరబడ్డారా? మేబీ అనిత గారి మీద కోపంతో అలా అని ఉంటారేమో మరేమన్నా. అనిత గారి మీద కోపంతో కాదు, ఒక దళిత ఉమెన్ హోమ్ మినిస్టర్ సీట్లో కూర్చుంటే అతనిది ఏదంటే లా అండ్ ఆర్డర్ అనేది హోమ్ మినిస్టర్ దగ్గర ఉండదు. లా అండ్ ఆర్డర్ ఆల్వేస్ లైస్ విత్ ది హానరబుల్ సీఎం. డెఫినెట్గా పాయింట్ అది, ఇట్ అటాచ్డ్ టు చీఫ్ మినిస్టర్. అంతే కదా. వీళ్ళ దగ్గర ఉండేది హోమ్ గార్డులు, మెయిన్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అందరూ కూడా వాళ్ళకి అటాచ్ అయ్యి ఉంటారు. పిక్ పాకెటింగ్లు కింద చిన్న వాళ్ళందరూ హోమ్ మినిస్టర్. దానికి లేకపోతే ఎప్పుడైనా తిరుపతి దేవస్థానం పోవాలంటే హెవీ ప్రోటోకాల్, అటు నుంచి ఎస్పీ, ఇటు నుంచి కలెక్టర్ అందరు రావాలని నాకు ఆర్డర్ ఇస్తే అందరూ వచ్చేసి తీసుకెళ్తారు. కానీ దేవుడి దగ్గర అందరూ ఒకటే కదా, ఎవరైనా అందరూ ఒకటే కదా. సో కాబట్టి ఇలాంటి వేషాలన్నీ మీరేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానాన్ని ప్రదర్శిస్తే ఎవడైనా వాళ్ళ మీద ఇలాంటి కక్షలు తీసుకోవటం, ఐ థింక్ ఇట్ ఈస్ యాంటీ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ వాట్ చంద్రబాబు నాయుడు ఈజ్ ప్రాక్టీసింగ్ నౌ. ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్లో పడ్డాడో మాకైతే తెలియదు. చాలాసార్లు చెప్తున్నాడు నేనేం చేయలేకపోతున్నాను. ఇప్పుడు నాకు తెలిసి జీవీ రెడ్డి అనే ఒక చైర్మన్కి ఏ పదవులు ఉండవు పెద్దగా. అతను అనుకున్నాడు నేను ఏదైనా చేయొచ్చేమో ఆ డిజిటల్ కార్పొరేషన్ అనుకున్నాడు. చైర్మన్ అనేది నాకు తెలిసి ఏ పదవులు లేనటువంటి ఒక పోస్ట్ అది. ఎక్కడ సైనింగ్ పవర్ ఉండదు, చెక్ పవర్ ఉండదు, తర్వాత ఎగ్జిక్యూటివ్ పవర్ ఏమి ఉండదు, అన్లెస్ తీసుకుంటే తప్ప